విద్యార్థులకు శుభోదయం. 10వ తరగతి తెలుగు వాచకంలో 5వ పాఠం నగరగీతం యొక్క పాఠం యొక్క కవి పరిచయం గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ పాఠం కవి అలశెట్టి ప్రభాకర్ గారు. అలశెట్టి ప్రభాకర్ గారి కాలం 12/1/1954 నుండి 12/1/1993 వరకు. చాలా తక్కువ సంవత్సరాలు ఈయన బ్రతికినప్పటికీ కూడా మరి ఈయన 11 సంవత్సరాల వయసులోనే కుటుంబ బాధ్యతలను స్వీకరించవలసి వచ్చింది. అంటే ఎలాంటి మరి కుటుంబ నేపథ్యంలోంచి వచ్చాడో మనకు అర్థమవుతుంది. 19 సంవత్సరాల వయసులోనే కవితలు రాయడం ప్రారంభించారు. మరణం నా చివరి చరణం కాదు అని చనిపోయేంత వరకు కూడా కవితలు రాస్తూనే ఉన్నాడు. మరణం వస్తుందన్న కవితలు రాయడం మాత్రం నేను ఆపను అని ఆయన తరచుగా చెప్తూ ఉండేవారు. జగిత్యాల జిల్లాలోని జగిత్యాల జన్మస్థలం. మొదట చిత్రకారుడిగా జీవితం ప్రారంభించాడు. ప్రారంభంలో పండుగల, ప్రకృతి దృశ్యాల, సినీ నటుల బొమ్మలను పత్రికలకు వేశాడు. తరువాత జగిత్యాలలో సాహితీ మిత్రదీప్తి సంస్థ పరిచయంతో కవిత్వ రంగంలోకి ప్రవేశించాడు. 1974లో ఆంధ్ర సచిత్ర వారపత్రికలో వచ్చిన పరిష్కారం అచ్చైన ఆయన మొదటి కవిత. జగిత్యాలలో స్టూడియో పూర్ణిమ 1976, కరీంనగర్లో స్టూడియో శిల్పి 1979, హైదరాబాద్లో స్టూడియో చిత్రలేఖ 1983 ఏర్పాటు చేసుకొని జీవిక కోసం ఫోటోగ్రాఫర్గా జీవిత పోరాటంలో కవిగా ఎదిగాడు. ఏనాడు సంపాదన కోసం ఆరాటపడలేదు. తన కళ ప్రజల కోసమే అని చివరి వరకు నమ్మాడు. ఎర్రపావురాలు మొదటి కవితా సంకలనం, మంటల జెండాలు, చురకలు, రక్తరేఖ, ఎన్నికల ఎండమావి, సంక్షోభ గీతం, సిటీ లైఫ్ అచ్చైన కవిత్వ సంకలనాలు. ఆంధ్రజ్యోతి దినపత్రికలో 6 ఏళ్ల పాటు సీరియల్గా సిటీ లైఫ్ పేరుతో హైదరాబాద్ నగరంపై రాసిన మినీ కవితలతో ప్రఖ్యాతి పొందాడు. తన కవిత్వంతో పాఠకుల్లో ఆలోచన దృక్పథాన్ని, సామాజిక చైతన్యాన్ని పెంపొందించిన కవి అలశెట్టి ప్రభాకర్. ఈయన 1993 జనవరి 12న క్షయ బారిన పడి ఈయన మరణించడం జరిగింది. ఈ పాఠంలో ఈయన సిటీ లైఫ్ గురించి, మరి ప్రతి ఒక్కరూ నగరాలు వచ్చి బ్రతుకు జీవుడా అని మరి గ్రామాలను విడిచిపెట్టేసి నగరాలకు వచ్చి ఎన్ని కష్టాలు పడవలసి వస్తుందో మన కళ్ళ ముందు ఎంతో చక్కగా వివరించడం జరిగింది.